నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో హలో అండి యా రాహుల్ గారు. యా ఇప్పుడు మనకి ఆ సినిమాలు అంటే కొన్ని సీజన్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్ట్ చేస్తే సంక్రాంతి బరి, తర్వాత సమ్మర్ బరి, తర్వాత దసరా, దీపావళి బరి, తర్వాత క్రిస్మస్, ఇట్లా మనం డివైడ్ చేసుకుంటూ వస్తాం. ఒక 4 సీజన్స్ని పట్టుకుని ఏ సినిమాలు రిలీజ్ అవుతాయని చూస్తాం. ఈ పెద్ద సినిమాలు కూడా అప్పటికే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మరికొన్ని సినిమాలు అయితే ఇట్లా వచ్చి వెళుతూ ఉంటాయి. ఓకే, సంక్రాంతి బరి అయిపోయింది. ఇప్పుడు మనం సమ్మర్కి వచ్చాం, సమ్మర్కి వచ్చాం. సమ్మర్లో దట్టు పాన్ ఇండియా స్థాయికి సినిమాలు వెళ్ళిపోవడం వల్ల భాషతో సంబంధం లేదు మనకి. ఏదైనా తెలుగు సినిమాలు, ఇటు మలయాళం ఆర్టిస్ట్ ఉంటారు, అటు కన్నడ ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళ సినిమాల్లో మనం ఉంటున్నాం. మంచి పరిణామమే. ఇప్పుడు సమ్మర్కి మంచి సినిమాలు తెర మీదకి రాబోతున్నాయి, వెండి తెర మీద అలరించడానికి. బయట హీట్ ఎంత ఉందో థియేటర్లో కూడా ఆ హీట్ని పెంచడానికి రెడీ అయిపోతున్నారు. అవునా? ఏంటి ఆ బరిలో ఉన్న సినిమాలు? యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పుడు సమ్మర్ అంటే ఊరి నుంచి బంధువులు వస్తారు. అవును, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, పిన్నిలు, బాబాయిలు, అమ్మమ్మలు, లేకపోతే మనమే అమ్మమ్మ వాళ్ళ ఊరుకో నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడము. అక్కడ వాళ్ళు చేసే పిండి వంటలు, ఆవకాయ పచ్చడి అన్నీ తినిన తర్వాత ఈవినింగ్ ఫ్యామిలీ అందరం కలిసి మ్యాట్నీకో ఫస్ట్ షోకో సినిమాకి వెళ్ళాలి. సెకండ్ షోలు కూడా వెళ్ళేవాళ్ళు. అంటే ఇందులో రెండు అవి ఉంటాయి. కొత్తగా పెళ్ళిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇవి రెండు ఉంటాయి. ఒకటి అవును. ఇంట్లో వేడి తట్టుకోలేక థియేటర్కి థియేటర్కి వెళ్తే వెళ్ళి ఏసీ ఉంటుందని. అవును, అప్పట్లో నిజం అదే. అప్పట్లో మనకి ఎయిర్ కూలర్లు ఆడున్నాయండి. కుండల్లో వాటర్ తాగేవాళ్ళం, ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు. ఎవడో పెద్ద వాళ్ళ ఇళ్ళలో ఫ్రిడ్జ్లు ఉండేవి. అవి మన కుండల్లో వాటర్ తాగేవాళ్ళం, చల్ల దాచుకు పెట్టుకొని తాగేవాళ్ళం మజ్జిగలాగా. సినిమాలకు వెళ్ళి కూర్చునేవాళ్ళం. సినిమాలకు కూడా అప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా, ఇంట్లో వంటలు వండుకొని క్యారేజీలు పెట్టుకొని వెళ్ళి కింద కూర్చొని సినిమాలు చూసేవాళ్ళం సమ్మర్లో. అవునా? యా, నేను చదువుకునేటప్పుడు కూడా మేము క్యారేజీలు పెట్టుకొని వెళ్ళి సమ్మర్లో థియేటర్లో ఫుడ్ అలో చేయరు కదా. ఇప్పుడండి, అప్పుడే ఆడున్నాయి మల్టీప్లెక్స్ మనకు. ఓకే, ఇప్పుడు అప్పుడు కూడా ఊళ్ళల్లో అప్పుడు థియేటర్లో ఇంటర్వెల్లో ఏం దొరికేవి, అప్పటి నుంచి ఇప్పటిదాకా దొరికే ఒకే కామన్ ఐటమ్ సమోసా. సమోసా ఒకటి, పాప్కార్న్ ఒకటి, ఇంకోటి కూల్ డ్రింకులు. అవును, ఎప్పుడైనా మీరు చూసారా సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళండి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటాయి కదా, దేవి, సింగిల్ సంధ్య, స్క్రీన్ అంటే ఓన్లీ ఒకటే థియేటర్. ఒకటే. ఓకే, ఒకటే స్క్రీన్ ఉంటుంది అంతే. దేవి, సంధ్య, మన ఈ రామకృష్ణ థియేటర్ అని ఉంటుంది. అలాంటి దగ్గర ఈ పాప్కార్న్, సమోసా చాలా బాగుంటాయి. మళ్ళీ వాళ్ళు కూల్ డ్రింక్స్ కూడా ఇప్పుడు మనం థియేటర్లోకి వెళ్తే ఇవి దీంట్లో గ్లాసెస్లో ఇస్తున్నారు కదా, అక్కడ మళ్ళీ గాజు బాటిల్లో ఇస్తారనమాట. గాజు బాటిల్లో స్ట్రా వేసి ఇస్తారు. అవి చాలా బాగుంటాయి. ఇప్పుడు అవి పోయాయి, ఒకప్పుడే చాలా బాగుంటాయి అనమాట. సో అలా సమ్మర్ అంటే మనకు సినిమాల సందడి. అప్పట్లో సినిమా మీరు అన్నట్టు గాజు సీసాలో డ్రింక్ తాగడం పెద్ద రిచ్. అవును, కూల్ డ్రింక్ తానా స్ట్రా వేసి అవునా కదా, నిజం చెప్పండి. సో పాప్కార్న్ పొట్లాన్ని తెస్తాను, కూల్ డ్రింక్ తెస్తాను అంటే, అయ్యో డబ్బులు ఎక్కువైపోతాయేమో అనుకుంటా. ఇంకో ఆటకు వస్తుంది కదా, రెండో ఆటకి వెళ్ళొచ్చు కదా అంటే, లేదు పర్లేదు తాగని వాళ్ళు అనమాట. అక్కడ పాప్కార్న్ కూడా చీపే ఉంటుంది. 10 రూపాయలు ఉండదండి. ఇప్పుడైతే ఒక 50-70 రూపాయలు చేశారు. ఒకప్పుడైతే 5 రూపాయలు, 10 రూపాయలు. 350, 400. అది మల్టీప్లెక్స్ అండి. మీరు సింగిల్ స్క్రీన్కి వెళ్ళండి, సింగిల్ స్క్రీన్ లో 110 రూపాయలు, 100 రూపాయలే ఇప్పటికీ. కూల్ డ్రింక్ 35 రూపాయలే. సమోసాకి 10 రూపాయలకి 4 ఇస్తున్నారు. సరే 20 రూపాయలకి 4. అవునండి. అయ్యో, నేను అందుకే సింగిల్ స్క్రీన్ కే పోతున్నాను. శ్రీరాములు, మన ఇదేంటది బోరబండ్లు విజేత, సింగిల్ స్క్రీన్కి వెళ్ళాం అనుకోండి ఏసీ బాగా వేస్తాడు అనమాట. ఎందుకంటే వాడికి అదే కదా కావాలి. బట్ మనం ఇప్పుడు డాల్బీ అట్మాస్కి, డాల్బీ సౌండ్స్కి అలవాటు పడిపోయి మల్టీప్లెక్స్కి స్టైల్స్గా కార్ దిగి వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చి స్టైల్గా వెళ్ళడం అలవాటు అయింది. కానీ ఆ థియేటర్కి వెళ్తే మనం సినిమా చూడలేం, గోలగోలు ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ అనమాట. జనరల్గా నేను ఫస్ట్ డే వెళ్ళను. తర్వాత ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఒకవేళ నచ్చి రెండోసారి ఇప్పుడు చూడబుద్ధి కావట్లేదులేండి. ఏ సినిమా అయినా కూడా ఒకసారికి స్టోరీ తెలిసిపోద్ది కాబట్టి వెళ్ళి చూడబుద్ధి కావట్లేదు. నాకు అది నా పర్సనల్ స్టోరీలు తెలిసిన అప్పట్లో మళ్ళీ చూడాలనిపించేది. ఒకసారి ఫ్రెండ్స్ తో, ఒకసారి ఫ్యామిలీతో. అంటే కామెడీ అండి. ఇప్పుడు చూడండి థియేటర్లో కొన్ని సీన్లు మనం అలా చూస్తూనే ఉంటాం. అవును, మరి ఇప్పుడు ఎంత చూసినా మనకి ఏంటో. నేను థియేటర్లో 9 సార్లు చూసాను. పోకిరి అయితే వరుసగా 6 సార్లు చూసాను. వరుసగా ఫస్ట్ డే నుంచి 3 షోలు కంటిన్యూ చూసేవాడిని. 7G బృందావన్ కాలనీ. అవును, అసలు అంటే ఎట్లా ఉంటుందో తెలుసా, ఇప్పుడు మనం సినిమా చూస్తూ ఉంటాం, మనకు తెలిసే లోపే ఆ జోక్ అయిపోద్ది, సీన్ అయిపోద్ది, మళ్ళీ వెనక్కి రాదు. ఇంట్లో రిమోట్ పెట్టినట్టు అందుకని మళ్ళీ థియేటర్కి వెళ్తారు దానికోసం అన్నట్టు. అసలు ఒకప్పుడు నిజంగా ఇడియట్ ఇలాంటి సినిమాలన్నీ అలాగే చూసేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఫస్ట్ డేలు దొరకవు, బ్లాక్ లో టికెట్లు కూడా దొరకాలి. వెళ్ళో రెండో షోకి దొరుకుతాయి, ఈవినింగ్ షోకి దొరుకుతాయి. బ్లాక్ లో టికెట్లు అమ్మే వాళ్ళు కూడా పొద్దున్నే అమ్మేస్తారు అన్ని టికెట్లు. అన్ని షోలకు ఒకేసారి ఇచ్చేస్తారు టికెట్లు. ఇప్పుడు అట్లా లేదు. మల్టీప్లెక్స్ వచ్చేసాక ఏ షోకి ఆ షోకి ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తున్నారు. అలాంటి సమ్మర్ బరిలో 2024లో
సమ్మర్ బరిలో డిజాస్టర్ అయిన మూవీలు ఎక్కువ ఉన్నాయి, హిట్ అయిన మూవీలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అన్ని ఓటీటీలోకి వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మొన్నటికి మనం మొదలెడతాం. 2025 సమ్మర్ మొదలైంది మార్చ్ 28తో. మార్చ్ 28కి నితిన్ శ్రీలీల మూవీ రిలీజ్ అయింది. జాక్ కాదు, నితిన్ శ్రీలీల రాబిన్ హుడ్ రిలీజ్ అయింది మే 1 నుంచి ఓటీటీ. కోర్ట్ మూవీ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. హిట్ ఉందా సమ్మర్ లో? రెండిట్లో కోర్ట్ హిట్ అయింది, రాబిన్ హుడ్ కొంచెం యావరేజ్ టాక్ సంపాదించుకుంది. నెక్స్ట్ వీక్ April 7th కి జాక్ రిలీజ్ చేశారు. అది మే 1 నుంచి నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది జాక్. అదే చెప్తున్నాను, సినిమాలు అలరించడం, థియేటర్కి వెళ్ళి చూసే ఓపిక లేకుండా 10 days లో ఓటీటీలకు వచ్చేస్తే సినిమా అలరించట్లా. తర్వాత మనకు ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది ఓడెలా 2 అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఓదెలా రైల్వే స్టేషన్ కి వచ్చినంత ఇది రాలా. ఎందుకంటే అంటే లేదు, రాలేదు అని కాదు కానీ థియేటర్లో ఇంకా ఆడుతుంది. ఈ 2 సినిమాలు థియేటర్లో ఇంకా ఉన్నాయి. ఓటీటీ డేట్స్ ఇప్పుడే అనౌన్స్ చేయరు. అంటే అందులో క్రైమ్ సస్పెన్స్ బాగా హ్యాండిల్ చేశారు. నేను చూసాను ఓడెలా రైల్వే స్టేషన్, కానీ ఓడెలా 2 ఇంకా బాగుంది. ఎందుకంటే దీంట్లో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. కొంచెం చాలా సస్పెన్స్ ఉందండి. నాగసాధువులు వచ్చి ఎలా ఆత్మల్ని బంధిస్తారు అనేది ఉంది. ఓడెలా 3 కంటిన్యూషన్ చేశారు దానికి. ఓకే, ఓడెలా 3లో తమన్నా వెళ్ళి ఇంకొక నాగసాధుని కలుస్తుంది. ఆ నాగసాధు ఒక ప్రముఖ హీరోయిన్ బ్యాక్ నుంచి చూపిస్తారు. ఆ హీరోయిన్ ఎవరనేది మళ్ళీ సంపత్ నంది గారు వచ్చి రివీల్ చేయాల్సిందే. ఈసారి ఇద్దరు ఉంటారు అన్నట్టు. హింట్ రాలేదు నాకు. ఆ పర్సనాలిటీని చూస్తే అనుష్క అనుకోవాలా, సంయుక్త మీనన్ అనుకోవాలా, మీనాక్షి చదురు అనుకోవాలా, నాకు అర్థం కాల. బట్ ఒక ప్రముఖ హీరోయిన్ అని మాత్రం చూపించడం జరిగింది. తర్వాత అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, మన కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు అసలు అత్యద్భుతమైన నటనతోటి ఆ మదర్ సెంటిమెంట్ క్లైమాక్స్లో పండినది అత్యద్భుతంగా. ఇంకా థియేటర్కి వెళ్ళి హౌస్ఫుల్ అవుతోంది ఈ రోజు వరకు. అంటే సమ్మర్ బరిలో మంచి సినిమాగా పేరు పొందిన వాటిలో కోర్ట్ అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. తర్వాత ఏమి రిలీజ్ అవుతుంది? ఏప్రిల్ అయిపోయింది, ఇంకొక నెలే. తర్వాత June 2 నుంచి మళ్ళీ సినిమాలు, స్కూల్స్ కాలేజెస్ అన్ని మొదలైపోతుంది. సమ్మర్ అయిపోతుంది. అసలు ఎప్పుడు సమ్మర్ వచ్చింది, ఎప్పుడు అయిపోతుందో కూడా. ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే 45 రోజులు 60 రోజులు ఇంట్లో. అప్పుడు అబ్బా ఇంకొక 1 week ఉంది అని ఆరోజు. ఇప్పుడు అసలు 1 month ఇట్లా చూసి ఇట్లా మోసి సమ్మర్ అయిపోతుంది. సో మే 1కి 3 ఇండస్ట్రీలు పోటీ పడుతున్నాయి. మన తెలుగు నుంచి హిట్ 3 నాని గారిది, బాలీవుడ్ హిందీ నుంచి రైడ్ 2, అండ్ కాలీవుడ్ నుంచి సూర్య రెట్రో. ఈ 3 సినిమాలు ఎలా ఉండబోతున్నాయి మే 1 అనేది ఒక గ్లింప్స్లో చెప్పేస్తాను. హిట్ 3 ఈజ్ ఎ హిట్ ఫ్రాంచైజ్. నాని అండ్ శ్రీనిధి శెట్టి నటిస్తున్న ఆ సినిమా ఆయన ప్రొడక్షన్లోనే, ఆయన తీసుకున్న ఫ్రాంచైజ్కి వస్తున్న సినిమాలో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఒక పాపను తీసుకుని ఒక మర్డర్ మిస్టరీని ఛేదించడానికి నాని వెళ్ళడం జరుగుతుంది. అలాంటి మర్డర్ మిస్టరీకి ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిపోతుందని చెప్పడానికి రీజన్ ఏంటో చెప్పనా? మొన్న జరిగిన ఉగ్రవాదుల దాడి వల్ల సేమ్ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్తో వస్తున్నప్పుడు నాని ఎంత వైలెన్స్తో వాళ్ళని చంపాడా అనేది జనాలలోకి బాగా కనెక్ట్ అయిపోతుంది. ఇట్స్ నానికి ఆ దాడి దేశభక్తిని పెంచే విధంగా నాని సినిమా ఉండబోతోంది అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. అంటే అంత క్రూరత్వం ఎందుకు, అంత బ్లడ్ మనమే మాట్లాడుకున్నాం నిజంగా అన్నారు. అవును, ఇప్పుడు అదే ఉండాల్సిందే అని మాట్లాడుకుంటారు. అండ్ ఏంటంటే ఆ దేశభక్తి ఆ సినిమాని చూసి బ్లడ్ బాయిల్ అయ్యేలాగా ఉండబోతోందని అనిపిస్తుంది. దిస్ ఇస్ వాట్ ద ఇన్స్పిరేషనల్ మూవీ ఈ ఇష్యూకి సంబంధించి అని నేను అంటాను. ఎందుకంటే దేశభక్తిని మనలో తెలుస్తుంది కాబట్టి. రైడ్ 2 అనేది ఆల్రెడీ 2018లో రిలీజ్ అయింది. అత్యంత భారీ స్కామ్ ఇష్యూలో రైడ్ ఉన్నింది. అదే దాంట్లో ఇక్కడ రితేష్ దేశ్ముఖ్ విలన్గా అండ్ అజయ్ దేవగన్ అండ్ వాణి కపూర్ చేస్తున్నారు. రెట్రో మనకు తెలిసిందే, సూర్య అండ్ పూజా హెగ్డే, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య గారిని మరో ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకుని వెళ్ళి చూపిస్తున్నాడు. అండ్ అందర్ ఐసు రెట్రో మీదనే ఉన్నాయి. ఎందుకంటే సూర్య నెక్స్ట్ ఫిలిం తెలుగులో డైరెక్ట్గా తెలుగు ఫిలిం చేస్తున్నాడు, వెంకీ అట్లూరి డైరెక్షన్లో. అండ్ సూర్య అండ్ సమాంత కలిసి వెంకీ అట్లూరి డైరెక్షన్లో చేస్తున్నారు. నిన్ననే అనౌన్స్ అయింది అది స్ట్రైట్ తెలుగు ఫిలిం. ఇందులో అన్నతమ్ములు పోటీ పడుతున్నారు. ఏంటంటే హిట్ 3 క్లైమాక్స్లో కార్తీ వస్తాడు, హిట్ 4కి సూర్య రెట్రోతో రాయబోతున్నాడు. అన్నతమ్ములు ఇద్దరు థియేటర్లో పోటీ పడబోతున్నారు. ఇలాగ కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలో మే 1న అలరించబోతున్నాయి. చూసి ఆనందించండి. చూద్దాం. థ్యాంక్ యూ.